అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఎదురైన ఒక పెద్ద కోఆర్డినేటెడ్ పబ్లిక్ రియాక్షన్ను విశ్లేషించబోతున్నాం. ఇది మామూలు వివాదం కాదండోయ్. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక డిజిటల్ తిరుగుబాటు. మరి దీని సంగతేంటో లోతుగా చూద్దామా? ఓకే, ముందుగా మనం ఈ డిజిటల్ తిరుగుబాటు అసలు ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్సర్ సామ్రాజ్యం ఎంత పెద్దదో ఓ లుక్కేద్దాం. మరి అసలు గొడవెక్కడ మొదలైంది? జనం ఎలా రియాక్ట్ అయ్యారు? లీగల్గా ఏమైనా చిక్కులున్నాయా? చివరికి ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటి పాయింట్, ఒక డిజిటల్ తిరుగుబాటు. చూడండి, ఇది ఏదో మామూలు కంటెంట్ క్రియేటర్ కాంట్రవర్సీ కాదు. అసలు దీన్ని ఎందుకంత అసాధారణమైన ఒక ముఖ్యమైన సంఘటనగా చూస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తాం, కొన్నాళ్ళకది నచ్చలేదనుకోండి, అప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? కరెక్ట్. చాలామంది సింపుల్గా ఆ వీడియోలు చూడటం మానేస్తారు. అంతే, పెద్దగా పట్టించుకోరు. కానీ అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కడమనేది అది వేరే విషయం. అది చాలా యాక్టివ్గా తీసుకునే స్టెప్. చాలా అరుదుగా చేస్తాం. కానీ ఈసారి కథ వేరేలా ఉంది. ఇది జస్ట్ బోర్ కొట్టింది, ఇంట్రెస్ట్ పోయింది అని జరిగింది కాదు. ఇదొక వ్యక్తి అహంకారానికి వ్యతిరేకంగా ప్రజల నుంచొచ్చిన ఒక పవర్ఫుల్ రియాక్షన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ సామ్రాజ్యం. అసలు ఈ పతనం ఎంత పెద్దదో అర్థం కావాలంటే ముందు ఆ ఇన్ఫ్లుయెన్సర్ క్రియేట్ చేసుకున్న ఎంపైర్ ఏ రేంజ్లో ఉందో చూడాలి. 3 ఛానళ్లు కలిపి అక్షరాల 45 లక్షల మంది ఫాలోయర్లు, అంటే 4.5 మిలియన్. ఈ నంబర్ చూస్తేనే అతని డిజిటల్ రీచ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఫాలోయర్లు మాత్రమే కాదు, యాక్టివిటీ కూడా అదే రేంజ్లో ఉండేది. ప్రతిరోజు డైలీ 30 నుంచి 40 లాక్స్ వ్యూస్ జనరేట్ అయ్యేవి. అంటే ఎంత సక్సెస్ఫుల్ ఆపరేషనో ఊహించుకోవచ్చు. ఇక సంపాదన విషయానికొస్తే నెలకి అక్షరాల 50 నుంచి 60 లక్షల రూపాయల ఆదాయం. బహుశా ఇంత సక్సెస్ చూశాక అసలు తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తనను ఈ స్థాయికి తెచ్చింది ఎవరో పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. రైట్. ఇక మూడో పాయింట్, హద్దులు దాటడం. అసలు ఇంత పెద్ద పబ్లిక్ బ్యాక్లాష్ రావడానికి కారణాలేంటో ఇప్పుడు నిష్పక్షపాతంగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది ఏదో ఒక్క వీడియోలో జరిగిన పొరపాటు కాదు. ఇదొక సిరీస్ ఆఫ్ అటాక్స్ అన్నమాట. తనను స్టార్గా చేసిన తెలుగు ప్రజలనే కించపరచడం, 2 తెలుగు రాష్ట్రాలపై విషం కక్కడం, మన తెలుగు సంస్కృతిని అవమానించడం, ఏకంగా భారతదేశాన్నే తక్కువ చేసి మాట్లాడటం, ఇంకా హిందూ ఆచారాలు సంప్రదాయాలపై దాడి చేయడం, ఇవి ప్రధాన ఆరోపణలు. ఓకే, ఇన్ని జరిగాక ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అదే మన నెక్స్ట్ పాయింట్, ప్రేక్షకుల ప్రతిస్పందన. ఆన్లైన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆ రియాక్షన్ నిజంగా అన్ప్రెసిడెంటెడ్. ఇక్కడే అసలు విషయం ఉంది. సాధారణంగా మనకు ఏదైనా కంటెంట్ నచ్చకపోతే ఏం చేస్తాం? మహా అయితే ఆ ఛానల్ని ఇగ్నోర్ చేస్తాం. కాని ఇక్కడ సీన్ రివర్స్. ఇది కేవలం ఇగ్నోర్ చేయడం కాదు, ఇది యాక్టివ్ యాంగర్. చూడటం మానేయడం కాదు, ఇది వైడ్ స్ప్రెడ్ డిస్గస్ట్. చివరికి మర్చిపోవడం కాదు, ఇదొక మాస్ అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్గా మారింది. వీడిని అన్సబ్స్క్రైబ్ చేయాల్సిందే అనేంత బలమైన కోపం జనంలో వచ్చేసింది. మరి దీని రిజల్ట్ ఏంటి? కేవలం 4 రోజుల్లోనే 3,50,000 మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేసేశారు. ఈ చార్ట్ చూస్తే ఆ నష్టమెంత పెద్దదో స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, ఈ 3.5 లక్షలనేది జస్ట్ ఒక నంబర్ కాదు. యూట్యూబ్ లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఇంత తక్కువ టైంలో ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా అంటే చాలా రేర్. ఇది ఆడియన్స్ పవర్లో వచ్చిన ఒక మేజర్ షిఫ్ట్ను చూపిస్తోంది. రైట్. ఈ వ్యవహారం కేవలం ఆన్లైన్ కామెంట్లు, అన్సబ్స్క్రైబ్లుతోనే ఆగిపోలేదు. ఇప్పుడిది రియల్ వరల్డ్లోకి వచ్చేసింది. అదే లీగల్ కాంప్లికేషన్స్. అవేంటో చూద్దాం. ఆల్రెడీ విశాఖపట్నం, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 చోట్ల అఫీషియల్గా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు, ఇంకా చాలా కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయట. దీన్ని బట్టే ఈ వివాదం లీగల్గా ఎంత సీరియస్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రస్తుతం మన దేశంలో లేడు, విదేశాల్లో ఉంటున్నాడు. బహుశా అందుకేనేమో నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అనే ఒక ధీమాలో ఉన్నాడు. ఇది జవాబుదారీతనం విషయంలో ఒక పెద్ద అడ్డంకిగా మారింది. కానీ ఈ కేసింకా ముదిరే అవకాశం లేకపోలేదు. చూడండి, ముందుగా ఈ లోకల్ ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపి ఒక పెద్ద రిపోర్టుగా తయారు చేయొచ్చు. ఆ తర్వాత కేసుని హైకోర్టు ముందు పెట్టొచ్చు. అక్కడ్నుంచి సీరియస్ కోర్టు ఆర్డర్లతో
ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఫైనల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా కూడా మారొచ్చు. సరే, ఇక ఫైనల్ పాయింట్కొచ్చేసాం. అహంకారానికి మూల్యం. ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం తీసుకోవాల్సిన కీ మెసేజ్ ఏంటి? ముఖ్యంగా క్రియేటర్స్కి, వాళ్ళ ఆడియన్స్కి మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ గురించి ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ని స్టార్ట్ చేసింది ఎవరు? ప్రజలే. ఆ స్టేజ్ ఇచ్చింది ఎవరు? ప్రజలే. మరి అదే ప్రజలను చులకనగా చూస్తే, అవమానిస్తే వాళ్లే కిందికి లాగేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఈ గొడవ ఎంతకాలం నడుస్తుంది, ఈ కేసులు ఎక్కడిదాకా వెళ్తాయో మనకు తెలీదు. కాని ఒక్క విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. అహంకారానికి, నోటి దురుసుకి, మన సంస్కృతిని అవమానించడానికి తెలుగు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ఈ డిజిటల్ యుగంలో అహంకారానికి చెల్లించాల్సిన అసలైన వెల ఏంటి?